కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైసీపీతో అంటకాగిన విశాఖ అధికారులు టెన్షన్ పడుతున్నారు. కొత్త సర్కారు తమను ఏం చేస్తుందోననే భయంతో వణికిపోతున్నారు. శంకర్గిరి మాన్యాలను పట్టిస్తుందేమోనని వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. లోకేష్ రెడ్ బుక్ వ్యవహారం ఆందోళనకు గురి చేస్తోంది. దానిలో తమ పేర్లు ఉన్నాయేమోనని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కూటమి నేతల ద్వారా ఆరా తీస్తున్నారనే టాక్ ఉంది. వైసీపీతో అంటకాగిన విశాఖ అధికారుల్లో నెలకొన్న టెన్షన్పై ఇన్సైడ్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పాలన అంతమైంది. టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు పాలనా పగ్గాలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్ పార్టీ పాలనలో వైసీపీ నేతలతో అంటకాగిన అధికారుల గుండెల్లో గుబులు పుడుతోంది. కొత్త సర్కార్ తమను ఎక్కడ టార్గెట్ చేస్తుందోనని టెన్షన్ పడుతున్నారు. ముఖ్యంగా భూముల కబ్జా విషయంలో పేదలకు నష్టం కలిగించిన ఆఫీసర్లు సర్దుకునే ప్రయత్నంలో ఉన్నారు. అక్రమ కేసులతో విపక్షాలను వేధించిన పోలీసు అధికారుల వెన్నులో వణుకు పుడుతోందట. లోకేష్ రెడ్ బుక్ వార్నింగ్ వారికి సింహ స్వప్నంగా మారింది. ఎవరెవరి పేర్లు ఉన్నాయోనని ఆందోళన పడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఎక్కువగా విశాఖపైనే దృష్టి పెట్టింది. 3 రాజధానుల పేరుతో భూములను బొక్కేశారనే ఆరోపణలు ఉన్నాయి. సాగర్ తీరంలో ఉన్న వివాదాస్పద భూముల వివరాలు తెలుసుకుని వాటిని తమ వశం చేసుకున్నారు. ఇక సర్కారీ ల్యాండ్స్ ను తమ అనుయాయులకు కట్టబెట్టారనే విమర్శలు ఉన్నాయి. నిషేధిత జాబితాలో ఉన్న భూములను ఆ లిస్ట్ నుంచి తొలగించే ఫైళ్లను అధికారులు క్లియర్ చేశారు. జగనన్న కాలనీల పేరుతో వైసీపీ నేతలు పేదల భూములను తక్కువ రేటుకు తీసుకుని ప్రభుత్వానికి ఎక్కువ ధరకు అమ్మి సొమ్ము చేసుకున్నారు. వీటిపై ఫిర్యాదులు వెల్లువెత్తగా పట్టించుకోలేదు. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులైతే వైసీపీ కార్యకర్తల కన్నా ఎక్కువగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ ప్రోగ్రామ్స్ లా నిర్వహించారు. నిబంధనల అతిక్రమణ పేరుతో ప్రతిపక్షాల భవనాలను కూలగొట్టడంపై అప్పట్లో పెద్ద వివాదం జరిగింది. అధికార పక్షం విషయంలో అంటిముట్టనట్టుగా వ్యవహరించి వివక్ష చూపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైసీపీకి వంతపడిన అధికారులు ఇప్పుడు తమ పని అయిపోయినట్టనని భావిస్తున్నారు. విశాఖలో మొదటగా రెడ్ బుక్ పోస్టర్లు వెలిశాయి. అయితే ఎలాంటి బెదిరింపులు లేవు. అభివృద్ధికి సూచిక అన్నట్టు పెట్టారు. లోకేష్ రెడ్ బుక్ లో మాత్రం అన్యాయాలు, అక్రమాలకు పాల్పడిన అధికారుల జాబితా ఉందని అంటున్నారు. ఎవరిని వదిలిపెట్టామంటూ పదే పదే చెప్పిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. రెడ్ బుక్ పోస్టర్ ను హెచ్చరించడం కోసమే ఏర్పాటు చేశారని అర్థమైంది. అయితే వైసీపీ అంత వైలెంట్ గా కూటమి ఉండదనుకున్నారు. కానీ ఈ పోస్టర్తో పాటుగా అధికారం చేపట్టక ముందే కీలక అధికారుల బదిలీతో కూటమి పార్టీల రియాక్షన్ రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది. దీంతో వైసీపీతో అంటకాగి తొత్తుల్లా వ్యవహరించిన అధికారుల్లో టెన్షన్ నెలకొంది. విశాఖలో అలాంటి వారు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ లేదా ప్రాధాన్యత లేని పోస్టులకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. డిప్యుటేషన్ పై వచ్చిన వారు తమ సొంత శాఖలకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. ఈ జిల్లా పరిధిలోనే ఉండకూడదని భావిస్తున్నారు. లేకపోతే ఇబ్బందులు తప్పవనే ఆందోళన వారిలో కనిపిస్తోంది. శంకర్గిరి మాన్యాలు పట్టిస్తారేమోనని భయపడుతున్నారు. మరోవైపు గెజిటెడ్ ఆఫీసర్లు సందర్భాన్ని బట్టి వైసీపీతో సత్సంబంధాలు కొనసాగించినా ఏ రోజు పార్టీ పరంగా బయటపడలేదు. కానీ అలాంటి వారిలోనూ ఇప్పుడు భయం మొదలైంది. కొత్త సర్కార్ తమను టార్గెట్ చేస్తుందేమోనని టెన్షన్ పడుతున్నారు. లోకేష్ రెడ్ బుక్ లో తమ పేర్లు ఉన్నాయో లేవో తెలుసుకుని చెప్పాలంటూ టీడీపీ నేతలను ఆరా తీసినట్టు సమాచారం. అయితే క్రింది స్థాయి సిబ్బందిలో కూటమి సానుభూతి పరులు చాలా మంది ఉన్నారు. గతంలో వైసీపీకి సహకరించి బయటపడకుండా ఉన్న అధికారుల సమాచారాన్ని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలకు చేరవేస్తున్నారట. ఇలాంటి వారిపై చర్యలు తీసుకుని బదిలీ చేయాలని కోరుతున్నారనే టాక్ వినిపిస్తోంది. లోకేష్ రెడ్ బుక్ వ్యవహారం విశాఖలో ఏ మలుపు తిరుగుతుందో చూడాలి మరి.